ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అప్పుడెప్పుడో కొన్న ప్రాపర్టీ కోసం ఇండియా వచ్చిందా? అంత కక్కుర్తేంటమ్మా? నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు బాబాయ్. ఏదో కంపరంగా ఉంది. నువ్వు అవన్నీ పట్టించుకోకు. ఈ వయసులో నాకు ఇవేం కాంప్లికేషన్స్ బాబాయ్. నోనో, నాకు ఇదేం నచ్చట్లా. అబ్బాయికి ఒకసారి ఫోన్ చేయి. అసలు ఈ మధ్య ఫోన్లో మాట్లాడడం కూడా తగ్గిపోయింది. అతను బ్యాంక్ వెళ్దాం, అక్కడే మాట్లాడుకోండి. ఇవన్నీ ఇంట్లో పిల్లల ముందొద్దు. ఇలాంటివి ఎప్పటికప్పుడు మాట్లాడి సెటిల్ చేసుకోవాలి. అడ్రస్ ప్రాబ్లం అన్నారు, మార్చి మళ్ళీ అప్లై చేశాను. ఇప్పుడు అడిషనల్గా ఇంకేదో కావాలంటున్నారు. లోన్ ఇచ్చే పని అయితే చెప్పండి, అనవసరంగా ఇలా తిప్పించుకోకండి. ఇదిగో చూడండి, ఈ రూల్స్ నావి కావు. పైనుంచి ఆర్డర్స్ వస్తే మేము ఫాలో అవుతాం అంతే. కావాలంటే మా బాస్ దగ్గర తీసుకెళ్తాను, ఆయనతో మాట్లాడుకోండి. టీ తాగుతారా మీరు? 2 రెఫరెన్స్లు 3 నెలల పే స్లిప్ ఇస్తే నేను ప్రాసెస్ చేస్తానండి. లేకపోతే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. సారీ. పదక్క, నేను వచ్చి మాట్లాడతా. పద పద. నేను ఇక్కడే ఉంటాను, వీళ్ళు మాట్లాడరా. ఏం మాట్లాడమంటావు బాబాయ్? వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాలనిపించిన ఆయనకి నాకొక ఫోన్ చేసి చెప్పాలనిపించలేదే. అయినా నన్ను పరాయిదానిలా చూస్తున్నారు. ఏం మాట్లాడతాను ఇంకా? అసలు మనం ఇంత దూరం రావడమే వేస్ట్. వద్దులే బాబాయ్, వెళ్దాం పద. ఆ రోజు నా మీద అరిచిందని చెప్పాను కదా, అదే పోలీస్ అని ఊరుకున్నాను. కానీ లేకపోతే ఆ కిరణ్ గాడికి ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయో తెలియదు. పోలీస్ జీప్ చూడగానే అలా పారిపోయాడు. వాడు మనకి హెల్ప్ చేసినట్టేలే. నువ్వేంటి లోపలికి వచ్చావు? పెడిక్యూర్ చేయించుకుందామని. అలాంటివన్నీ ఇక్కడ చేయరు, బయలుదేరు. చూడు, నీకు నా గురించి కంప్లీట్గా రాంగ్ పిక్చర్ ఉంది. ఐఎమ్ మ్యారీడ్, హ్యాపీలీ మ్యారీడ్. నీకు మీ ఆయనకి సరిగ్గా కుదరట్లేదని నాకు తెలుసు. దాన్ని బట్టి అర్థమవుతుంది నీకు నేనంటే ఎంత ఇష్టమో. ఆపు, నీకెలా తెలుసు? నాకు తెలుసు ఉషా. ఉషా ఏంటి? ఇంకోసారి నా పేరు పెట్టి పిలిచావంటే చంప మీద కొడతాను. మా ఆయన వచ్చాడంటే నేను ఇప్పుడే అంతాడు. బయలుదేరి ఫస్ట్ నువ్వు. ఎవరు మేడం వీడు? బాదర్ చేస్తున్నాడా? రే, ఎవడరా నువ్వు? మా నాన్న పోలీస్, ఎన్కౌంటర్ చేస్తాడు. వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తావా లేదా? నువ్వు ఆగు శ్రవంతి, బయలుదేరు. ఇట్స్ ఓకే, ఐ విల్ సీ యూ సూన్. రే, ఆ బ్రష్ ఇక్కడ పెట్టేళ్ళు. సారీ రా,
అక్క కోసం చిన్న పని కూడా చేయలేకపోయా. సడన్గా మా మామని చూసి భయం వేసి పారిపోయా. మందేద్దాం పద. లేదురా, నేను ఇంటికి వెళ్ళాలి. ఏడ్చేవులే, నా కంపెనీ దిగాను రా. అన్నా సారీ అన్నా, ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటా అన్నా. ఎవర్రా? అదేరా నెక్కరేసుకుని ఉంటాడు కదా ఆ అన్న. మొన్న ఆర్టీ ఆఫీస్ వెనకాల ఓ పార్టీకి వెళ్ళి చూపించా. ఇది నా ఏరియా, వస్తే కొడతా అంటున్నాడు రా. చాలా డేంజర్ రా అన్న. నీ ఏం బతుకులరా మనే, ప్రతి ఒక్కడికి భయపడతావు. రేయ్ అడిగి ఫోన్ చేసి నేను మాడతాను. చెక్ ఫోన్ చేయి. రేయ్, మీ మావ మీద ఉండే కోపం ఆడి మీద చూపిస్తే మనకే బొక్క. నా మాటని వదిలే. ఎడి ఫోన్ ఎడి. రేయ్ ఇందా ఫోన్ చేసి నిక్కరగాడు నువ్వేనా? ఏంట్రా ఆర్టీవీ ఆఫీస్ అంకల్ నీ ఏరియానా? నీకు భయపడాలా? ఆహా ఏంట్రా ఆహా? సిటీలో ఏ ఏరియానా ఇల్లు చూపిస్తా, ఏం బిక్తావు? అవసరమైతే హుస్సేన్ సాగర్ కూడా చూపిస్తా, ఓన్లీ ఫర్ ఫ్యామిలీ. ఏం బిక్తావు? ఎక్కడున్నావురా? ఇక్కడ తేజాబార్లో ఉన్నాను రా. ఇక్కడే ఉంటాను రా. చూస్తున్నావు ఏం చేస్తావు? చూస్తున్నావు రా. ప్రతి నిక్కరగాడికి భయపడాలి. రే వాడికి అసలు మన ఏరియా ఎందుకు చెప్పావరా? లేకపోతే ఏంట్రా, ప్రతి నా కొడుకు భయపడతా కూర్చోవాలా? చిన్నమ్మ కుక్క బతుకులు. రాని నిక్కర్ నా కొడుకు మనం చూపించకూడదా? ఏరా హుస్సేన్ సాగర్ రెంట్కి ఇస్తావా ఫ్యామిలీస్కి? మరి నేను బ్యాచిలర్ కదరా. నాకు స్మోక్ పడదు, సిగరెట్ పక్కన పెట్టు. చూపిస్తారా ఏం బిగుతారా ఇక్కడ నా కొడుక? దివ్య, నీకు చాలాసార్లు కాల్ చేశాను. నా మీద కోపంగా ఉన్నావని అర్థమైంది. ఐఎమ్ వెరీ సారీ. 3 రోజుల్లో హైదరాబాద్ వస్తాను. నేను వచ్చాక మనం మాట్లాడుకుందాం. రేపు మంచి రోజట. నీకు కావాల్సిన బంగారం కొనుక్కో. 5 లక్షలు పంపుతున్నాను.
గారు, మీరు నా మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు, కానీ మీతో కొంచెం మాట్లాడాలి. కల్పన గారు, చూడండి, మన ఇద్దరికి చాలా పెయిన్ఫుల్ పాస్ట్ ఉంది. అది తెలిసే మనం పెళ్లి చేసుకున్నాం. కానీ అది మన ప్రెసెంట్ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తే చాలా కాంప్లికేట్ అయిపోతుంది. ఆలోచించండి. ఏమండి, మీ ఎక్స్ హస్బెండ్ పోయి చాలా కాలం అయింది. నా ఎక్స్ వైఫ్ వెళ్ళిపోయి కూడా చాలా కాలం అయింది. ఇప్పుడు ప్రజెంట్లో మన ఇద్దరమే ఉన్నాం. ఇందులో ఏ కాంప్లికేషన్స్ లేవండి. నన్ను నమ్మండి ప్లీజ్. ఉషా, ఉషా ఏమైంది ఉషా? ఉషా, ఉషా, నేను మా బాస్ పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఇద్దరమే ఎటని వెళ్దాం ఉషా, ఓకేనా? పెళ్ళికి కలీగ్స్ అందరు వస్తారు, మనకు అసలు ప్రైవసీనే ఉండదు. లేకపోతే మన ఇద్దరమే కలిసి వెళ్ళేవాళ్ళం. ఉషా, ఉషా, మన ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ఉషా. ఉషా, ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఉషా. ఉషా,